వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ నీట్ 2024 ఎస్వియు అండ్ ఎయిర్ రీజన్ సంబంధించి స్టూడెంట్స్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తే గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీట్ రావడానికి కట్ ఆఫ్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ తెలంగాణ స్టేట్కి సంబంధించి విద్యార్థులకు వీడియో చేయడం జరిగింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఇక్కడ ఈ కట్ ఆఫ్లో మెయిన్గా 2 క్రైటీరియాస్. ఫస్ట్ వన్ వచ్చి పేపర్ డిఫికల్టీ అండ్ సెకండ్ వన్ వచ్చి మనకు న్యూగా ఇంక్రీజ్ అవుతున్న సీట్ కౌంటు మనకైతే ఈ క్రైటీరియా బేస్ చేసుకొని చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎలా చేంజ్ అవుతుంది అనేది ఫస్ట్ కట్ ఆఫ్ మెన్షన్ చేసిన తర్వాత ఎండింగ్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మనకు ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత లేదు అంతకంటే ముందే స్టూడెంట్స్ అందరికీ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలనేది కూడా క్లియర్గా మీకు 1-to-1 ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏయు రీజన్ చూసుకుంటే ఇది గౌట్ అండ్ సెకండ్ వన్ వచ్చి ప్రైవేట్ కాలేజ్ సంబంధించి. ఓయూ స్టూడెంట్ ఓసీ ఓపెన్ కేటగిరీలో ఏయు రీజన్ 570, 551, ఈడబ్ల్యూఎస్ 583, బీసీఏ 526, 501, బీసీబీ 533, 500. ఎస్వియు రీజన్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీ 562, 542, ఈడబ్ల్యూఎస్ 558, బీసీఏ 517, 489, బీసీబీ 517, 595. నెక్స్ట్ ఏయు రీజియన్ గౌట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజ్ బీసీబీ కంప్లీట్ అయిపోయింది. బీసీసీ 513, 505, బీసీడీ 563, 535, బీసీఈ 475, 458, ఎస్సీ 456, 455, ఎస్టీ 436, 414. ఎస్వియు రీజన్ కనుక చూసుకుంటే 479, 454, బీసీసీ ఇది. బీసీడీలో 519, 497, బీసీఈ 520, 496, ఎస్సీ కేటగిరీ 473, 451, ఎస్టీ 436, 413. సో రీజన్ వైజ్గా గౌట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. సో మరి ఇవి ఎంతవరకు చేంజ్ అవుతాయి అంటే కనుక ఇది మీకు 2023లో కంప్లీట్గా ఫైనల్ మార్క్స్కి స్టూడెంట్కి ఎక్కడి వరకు సీట్ వచ్చింది అనేది కేటగిరీ వైజ్గా రీజన్ వైజ్గా కట్ ఆఫ్స్ ఇవి. సో ఇదే కట్ ఆఫ్ మీరు సేఫ్ స్కోర్గా డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకనేది పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉందనుకోండి మార్క్స్ తక్కువ అవుతాయి, కానీ మనకు సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఇంక్రీజ్ అయిన సీట్స్ కౌంటు అలాగే పేపర్ డిఫికల్టీ మనకు ఆల్మోస్ట్ బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇదే కట్ ఆఫ్కి మనకు సీట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ అందరూ. సో ఓవరాల్గా పేపర్ ఈజీగా వచ్చినా డిఫికల్టీగా వచ్చినా మనకు సీట్స్ ఇంక్రీజ్ అయినా ఇంక్రీజ్ కాకపోయినా కౌంట్ కనుక చూసుకుంటే ఈ కట్ ఆఫ్ రేంజ్లోనే మనకైతే ఆల్మోస్ట్ సీట్స్ ఉంటాయి. సో మరి ఇంతకంటే తగ్గుతుందా అంటే కనుక తగ్గుతుంది. ఎప్పుడు అంటే కనుక మనకు సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇదే మార్క్స్ రేంజ్లో తెలంగాణ ఏపీలో కౌంట్ వచ్చి కనుక మనకు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతున్న సీట్స్ అఫీషియల్గా ఫైనల్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి కేటగిరీలో 2-5 మార్క్స్ వరకు డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పేపర్ డిఫికల్టీ లెవెల్ మీకు ఎంత వచ్చినప్పటికీ ఆల్రెడీ సీట్స్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చినా మనకి ఇదే కట్ ఆఫ్ మార్క్స్కి సీట్స్ వస్తాయి. ఇన్ కేస్ మనకు ఇంకా స్టూడెంట్ యొక్క కౌంట్ సేమ్ వచ్చి సీట్స్ కన్ఫామ్గా ఇంక్రీజ్ అవుతున్నాయని అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేస్తే కనుక ఈ మార్క్స్ కంటే తక్కువ మార్క్స్ 2-5 మార్క్స్ డిఫరెన్స్ కూడా కన్ఫామ్గా సీట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి కేటగిరీలో. మీకు టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ ఇచ్చాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. నీట్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.